వినయ్ గారు జై భీమ్ అండి. జై భీమ్ మేడం. పటంచెరు కాన్స్టిట్యుయెన్సీలో ఇక్కడ సీనియర్ బిఎస్పీ నాయకులుగా మీరున్నారు చాలా కాలంగా. ఇక్కడ లోకల్ గా జరిగే ఎలాంటి అత్యాచారం మీదనైనా కానీ, ఎలాంటి ఇంజస్టిస్ మీదనైనా కానీ నిరంతరం పోర్ చేస్తూ ఉంటారు మీరు. అలాంటి మీరు ఈరోజు షిగాచి ఈ పరిశ్రమలో పాశమైలారంలో ఉన్న షిగాచి ఇండస్ట్రీలో జరిగిన ఘోర దుర్ఘటన మీద ఎవరు బాధ్యులు, అక్కడ ఘోరం ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షతగాత్రులుగా ఉన్నారు, ఎంతమందికి పరిహారం అందింది, లోకల్ లీడర్స్ రెస్పాండ్ అయ్యారా లేదా, యాజమాన్యం మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా కానీ పరిహారం కానీ ఏమైనా ఇచ్చారా లేదా, ఈ దుర్ఘటన గురించి ఓవరాల్గా మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీరు మమ్మల్ని ఈ ఇంటర్వ్యూకి పిలిపించి మనం ఏదైతే ఘోర ప్రమాదం జరిగిందో కంపెనీలో సిరాజీ అనే కంపెనీ పాశమైలారంలో దాని గురించి మిమ్మల్ని పిలిచి వివరాలు అడుగుతున్నందుకు, మా వాయిస్ ప్రజల దగ్గరికి వెళ్ళేలా చేస్తున్నందుకు ముందుగా మీకు జేబీ మేడం. ఇంకోటి ఏంటంటే, ఏదైతే సిగాచి కంపెనీలో దుర్ఘటన జరిగిందో, ఎవరైతే చనిపోయారో, ముందుగా బహుజన సమాజ్ పార్టీ పటాన్చేరు యూనిట్ తరఫున వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మేడం, ఈ కంపెనీలో వచ్చేసి సుమారుగా 140 నుంచి 150 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. సో అందరూ కూడా వీళ్ళంతా మైగ్రెంట్ వర్కర్స్, అంటే యూపీ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు, 5 or 6 మెంబర్స్ ఆల్రెడీ. సో ఇప్పటి వరకు అయితే 38 మంది చనిపోయారు, డిక్లేర్డ్ డెడ్ అని. ఇంకా 9 మంది మిస్సింగ్, అంటే ఇంకా వెతుకుతారు, ఇంకా తీస్తా ఉన్నారు, తవ్వకాలు జరుగుతుంది. అంటే 3 అంతస్తుల బిల్డింగ్ ఒకటేసారి పేలిపోయేసరికి అంతా మొత్తం కుప్ప కూలిపోయింది. దాంట్లో ఆ బాడీస్ని కొంచెం జాగ్రత్తగా తీయాలి కాబట్టి తీస్తూ ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు చాలామంది కొంచెం ప్రణామ్ హాస్పిటల్లో, మళ్ళీ ఎమ్మెల్యేది హాస్పిటల్ ఉందట, ధృవ హాస్పిటల్ అని చెప్పి, దాంట్లో కొంతమంది అడ్మిట్ అయి ఉన్నారు. సో ఓవరాల్గా అయితే ఇప్పటివరకు అయితే 38 + 9 మంది చనిపోయారు. 9 మంది ఇరికిపోయారంటే చనిపోయినట్టే లెక్క. అయితే వాళ్ళు బ్రతకడానికి అయితే అంత హీట్, ఇంచుమించు 700 to 800 degrees టెంపరేచర్ వచ్చిందంట పేలినప్పుడు. సో వాళ్ళు బ్రతకడం కూడా కష్టమే. ఇది చాలా బాధాకరం. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ఇదివరకు సంఘటనలు జరిగినాయి, కానీ ఇది చాలా ఘోరమైన సంఘటన. ఇది ముమ్మాటికి యాజమాన్యం వైఫల్యమే. తప్పకుండా వీళ్ళు ఆ లోకల్లో ఉన్న లీడర్స్ కానీ, యాజమాన్యం కానీ, ప్రతి ఒక్కరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి తప్పకుండా. ఓకే, అయితే పరిహారాలు చాలా అనౌన్స్ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చూస్తున్నాం, కానీ ఎంతవరకు వాళ్ళకి అందజేసినట్టు తెలుస్తుంది? పరిహారాలు వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ ₹1,00,000 ప్రకటించింది మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి. మరి ప్రధానమంత్రి మోడీ గారేమో 2 లక్షలు ప్రకటించారు. కొంతమందికి చనిపోయిన వాళ్ళ కుటుంబానికి 2 లక్షలు, కొంతమందికి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ₹1,00,000 అందజేశారని చెప్తున్నాం. కొంతమందికి అందజేశారు. అదేవిధంగా గాయపడ్డ వాళ్ళు కూడా కొంతమందికి 50,000 అందించారు. సో మేము అక్కడ వెళ్ళి వాయిస్ ఇచ్చినప్పుడు కూడా అసెంబ్లీ ప్రెసిడెంట్ శ్రీశైలం గారు కూడా చెప్పారు, ఖచ్చితంగా చనిపోయిన వారి కుటుంబాలకు ₹1,00,00,000 ఇవ్వాలి, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి ₹50 లక్షలు కూడా ఇవ్వాలని చెప్పి మేము బీఎస్పీ గారిలో డిమాండ్ చేశాము. వాళ్ళు కూడా ₹1,00,00,000 ఇస్తామంటున్నారు, కానీ అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. మళ్ళీ మధ్యలో ఉన్న దళారులు దాన్ని కూడా మింగేస్తారో కూడా అర్థం అవుతుంది. అయితే మండే జరిగిందండి ఘోర ప్రమాదము. మరి ఈ రోజు వరకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంకా ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన 1 crore and 50 lakhs ఇవ్వకపోవడం, తర్వాత అంటే ప్రజల యొక్క వాళ్ళ దగ్గర కార్మికులుగా ఉన్న వాళ్ళ మీద వెళ్ళుకున్న నిర్లక్ష్యము, తర్వాత అసలు ఫ్యాక్టరీ ఫిట్గా ఉందా, ఫ్యాక్టరీ హెల్త్ ఎలా ఉంది, ఫ్యాక్టరీ ఫిట్నెస్ ఎలా ఉంది, లోపల కండిషన్స్ కానీ అసలు ఏంటి కారణం అంటారు ఈ ప్రమాదానికి? మేడం, ఇక్కడ పటాన్చేరులో మొత్తము మేము ఆర్టీఏసి తీసుకునే ఇన్ఫర్మేషన్, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇట్ సెల్ఫ్ ఒక్కొక్క డేటా ఇచ్చింది. దాంట్లో 118 కంపెనీలు, 118 కంపెనీలు హై రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్నాయి, అంటే రెడ్ కేటగిరీలో ఉన్నాయి. ఇక్కడ రెడ్ వైట్ ఆరెంజ్గా సెగ్రిగేట్ చేస్తారు. సో 118 కంపెనీలు మొత్తం రెడ్ కేటగిరీలో ఉన్నాయి. మొత్తం కంపెనీస్ సుమారుగా చాలా ఉన్నాయి మనకు, వేలలో ఉన్నాయి కంపెనీస్. సో పటాన్చేరు ఏరియాకి సంబంధించి మాత్రం అంటే పాశమైలారము, రుద్రారము, మొత్తానికి, మళ్ళీ ఇక్కడ బండ్లగూడ సైడ్, ఇక్కడ ఇస్నాపూర్, ఇవి ఇక్కడ ఈ ఏరియాలోనే 118 కంపెనీలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రెడ్ కేటగిరీలో ఉన్నాయి. యాక్చువల్గా వాటిని వెంటనే క్లోజర్ నోటీసెస్ ఇష్యూ చేసి క్లోజ్ చేయాలి. కొన్ని కంపెనీస్ క్లోజర్ నోటీసెస్ ఇచ్చారు, కానీ క్లోజ్ చేసి మళ్ళీ నడుస్తూనే ఉన్నాయి. ఎవరి వల్ల నడుస్తున్నాయి, ఎవరి ప్రోద్బలం వల్ల నడుస్తున్నాయి, ఎవరి నిర్లక్ష్యం వల్ల నడుస్తున్నాయి? ఇదంతా ప్రభుత్వం నిర్లక్ష్యమే మేడం, తప్పకుండా ప్రభుత్వం నిర్లక్ష్యమే. ఎందుకంటే
వీటిని టైం టు టైం ఇన్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న కంపెనీస్ అంటే రెడ్ కేటగిరీలు సంవత్సరానికి ఒకసారి వీళ్ళు ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి దాన్ని ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి అనమాట. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, గత ప్రభుత్వం 2020లో నవంబర్లో ఒక జియో రిలీజ్ చేసింది. ఏంటంటే థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అని చెప్పి. ఇప్పుడు థర్డ్ పార్టీకి ఎట్లా ఇస్తారంటే వెరిఫికేషన్, ఆ కంపెనీ వాడికి ఇష్టం ఉన్నోనికి ఇచ్చుకుంటాడు, వాడు డబ్బులకు అమ్ముడు పోతాడు, ఏదో రిపోర్ట్ ఆ కంపెనీ ఫిట్ ఉంది బాగుంది అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చేస్తాడు. కానీ ఇప్పుడు అదే జరిగింది. ప్రాపర్ వేగా ఇది జరిగి ఉంటే, ఇన్స్పెక్షన్ జరిగి ఉంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ రిపోర్ట్ కరెక్ట్ ఇస్తాడు. చెప్పలేం, గవర్నమెంట్ ఆఫీసర్ కూడా అమ్ముడుపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే వాడికి ఒక భయం ఉంటుంది, రేపు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు వాడి మీద వాడు జైలు శిక్ష పడవచ్చు, ఉద్యోగం పోవచ్చు, ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఆ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అంటే తీసిపడాలి. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా ఎందుకు దాన్ని పట్టించుకుంటలేదు అర్థమవుతలేదు. ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావు ఉన్నాడు, ఆయన పార్లమెంట్ లో మాట్లాడారు ఇండస్ట్రీస్ గురించి. ఆయన ఇక్కడే ప్రాపర్ పటాన్చేరు అయింది. ఇప్పుడు ఎక్కడో గెలిచినాక ఏదో విల్లాస్ లో ఉంటున్నాడు అంట. కానీ మైపాల్ రెడ్డి లేదు మాట్లాడు. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇప్పటికి 3 సార్లు గెలిచిండు. ఈ ఇండస్ట్రీస్ గురించి ఎప్పుడు కూడా ఈ కంపెనీస్ గురించి కూడా ఇంత పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి. జనాలు ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, కానీ దీనికంటే ముందు ఎంతోమంది చనిపోయి ఉండొచ్చు, వాళ్ళ ఆరోగ్యాలు పాడై ఉండొచ్చు, లేడీస్ కి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు 60-70 ఏళ్ళు బతకాల్సిన వాడు కంపెనీలకి చనిపోతాడు. అది గ్యాస్ పీల్చుకొని, ఆ స్మెల్ పీల్చుకొని చెరువులు మొత్తం కాలుష్యం అయిపోయింది. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడాడు. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఉంటారు, అంటే మా సర్పంచులు, చిట్కుల్ సర్పంచ్ కావచ్చు, ఇస్లాపూర్ సర్పంచ్ కావచ్చు, పాషబైలారం సర్పంచ్ కావచ్చు, రుద్రారం సర్పంచ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు మాట్లాడరు. వాళ్ళకి ఏంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయన్నమాట. సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఒక వాటర్ ప్లాంట్ కట్టిస్తారు, బస్ షెల్టర్ ఒకటి వేస్తారు, అంతే. ఇక సిఎస్ఆర్ ఫండ్స్ ఎంత వచ్చినాయి అనేది దాన్ని అడిగే నాదుడు ఉండడు, దానికి లెక్కలు ఉండేవి. సో యాక్చువల్లీ దీనికి నేను శ్రీశైలం గారు కూడా మేము యాక్చువల్లీ ఇట్లా ఉంటాయి మేడం మొత్తం ఆర్టీఐ డేటా కూడా. ఇక మేము కలెక్టర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఆర్టీఐ వేయడం జరిగింది. ఈ 118 కంపెనీలో ఇట్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మాకు ఇచ్చారు డేటా. సో మరి మీరు వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారంటే వాళ్ళు నాకు రిటర్న్ ఒక ఆన్సర్ ఇచ్చారు, మీరు మమ్మల్ని ప్రశ్నించొద్దు అని చెప్పి. ప్రశ్నించొద్దు, మీ కంపెనీస్ మేము ఏం యాక్షన్ తీసుకుంటున్నామో మమ్మల్ని ప్రశ్నించొద్దు అని చెప్పి నాకు రిప్లై ఇచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు డేటా ఇచ్చారు మొత్తం కొన్ని కంపెనీస్. ఇందులో ఎంఎస్ఎన్ ఉంది, మళ్ళీ బెల్జియన్ కంపెనీస్ ఉన్నాయి, విర్కో కంపెనీ ఉంది, మరి ఇప్పుడు ఎస్ఆర్ డ్రగ్స్ అని చెప్పి అక్కడ లోకల్ లీడర్ కంపెనీ ఉంది. వీటన్నిటికీ 2018, 19, 20లో నోటీసెస్ ఇష్యూ చేసినప్పటికీ 23లో మళ్ళీ ఇవి రెడ్ కేటగిరీలోనే ఉన్నాయని చెప్పి అంటున్నారు. అంటే సరైన ఇన్స్పెక్షన్ జరగట్లేదు, ఇన్స్పెక్షన్ లేదు, దాని గురించి ఎవరు మాట్లాడతలేదు. కంపెనీస్ పెడతారు, పర్మిషన్ తీసుకొని పెడతారు, కానీ తర్వాత ఎట్లా నడుస్తుంది దీని మీద కోర్టులు కూడా చర్యలు తీసుకోవచ్చు. నిజానికి మనం కోర్టు కూడా వెళ్ళొచ్చు అండి. నేను ఆల్రెడీ ప్లాన్ ఉంది దీని విషయం మీద. మాత్రం దీన్ని ఇంతతో వదలము, ఖచ్చితంగా కోర్టు వరకు వెళ్తాము. అలా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం అయితే. లోకల్ ఎమ్మెల్యే గారు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండటం, చాలా ఇర్రెస్పాన్సిబుల్. లోకల్ గవర్నెన్స్ లో ఉన్న వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండటము, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎలాంటి అది లేకపోవడము. అసలు ఇంత క్రాంతి వల్లూరు గారిని కలిసాము, చంద్రశేఖర్ ఐఏఎస్ అడిషనల్ కలెక్టర్ ని కలిసాము. ఇట్లా జరుగుతుంది, మీరు చేయండి అంటే వాళ్ళు ఇవన్నీ మా రాడార్ లో ఉన్నాయి, మేము చేస్తామని అంటున్నాం. కానీ ఎటువంటి చర్యలు ఇంకెంతమంది చనిపోవాలి మరి. ఇట్లాంటి దుర్ఘటనలు ఇంకో 4-5 అయితే అప్పుడు వీళ్ళు మేల్కుంటారు. ఇక్కడ లోకల్ లీడర్లకు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక ఓటర్ లాగా చూస్తారు. వాళ్ళకి టైం టు ఓట్ల పండుగ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో ఇస్తారు, ఓట్లు వేయించుకుంటారు. తర్వాత వాళ్ళు ఏమైనా వాళ్ళకి పర్వాలేదు. అసలు వాళ్ళకు జీతాలు కూడా 8,000, 9,000 కదండి. ఇప్పుడు ఉన్నాయి కదా లేబర్ లాస్ ని ఫాలో చేస్తున్నారంటారా? ఖచ్చితంగా చేయరండి వాళ్ళు. అసలు 10 గంటలు కానీ 10 గంటలు చేయించుకుంటున్నారు, 10 గంటలు చేయించుకుంటారు. జీతాలు కూడా 11,000, 12,000 మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం కూడా లేదంటే అసలు వాళ్ళకి ఈఎస్ఐ కూడా ఉందో లేదో అది కూడా డౌట్. ఇవన్నీ మరి మీరు ఇప్పుడు మండే వచ్చిందంటే సోమవారం వస్తే వారం అయిపోయినట్టు. ఇంతవరకు ఏమీ పెద్దగా జరగలేదు కాబట్టి మీరు ఫర్దర్ గా దీని మీద పోరాటం చేస్తారా, ముందుకెళ్తారా? తప్పకుండా చేస్తారండి పోరాటం. బహుజన సమాజ్ పార్టీ తప్పకుండా కార్మికుల వైపే ఉంటది. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మేము అవసరమైతే దీన్ని హైకోర్టు కాదండి సుప్రీం కోర్టు కూడా వెళ్తాం. అలాంటి భరోసా మీరు ఇస్తే ఇంకా వైలేషన్స్ పెరిగిపోకుండా మీరు ప్రజల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు మీ వర్క్ ని, మీ రిటాలియేషన్ ని కొనసాగించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ జేపీ ప్రశాంత్ గారు, మీరు కూడా బిఎస్పీలో సీనియర్ నాయకులుగా చాలా కాలం నుంచి పనిచేస్తూ వచ్చారు.
అయితే ఈ పర్టిక్యులర్ ఫ్యాక్టరీ గురించి వివరాలు సేకరిస్తే ఇది రెడ్ జోన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. రెడ్ జోన్లో ఉన్నట్టుగా ఒక లిస్టే మన ఏరియాలో, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండగా ఇది ఇంకా కంటిన్యూ అవ్వడం గురించి మీరు ఏమంటారు? తర్వాత ఈ రెడ్ జోన్లో ఉన్నది అనే ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఎవరు ఇస్తారు? తర్వాత వీళ్ళు యాజమాన్యం ఎవరికి ఆన్సరబుల్? తర్వాత దీనికి సంబంధించిన మినిస్టర్ గారు ఎవరు? ఇండస్ట్రీ డెవలప్మెంట్ వాట్ ఎవర్ మినిస్టర్స్ ఎవరు? ఆయన ఎంతవరకు ఎలాంటి చర్యలు వీటి రెగ్యులరైజేషన్ మీద కానీ, ప్రజల హెల్త్ కండిషన్స్ మీద కానీ, అలాంటి వాతావరణం కల్పించడం మీద ఎవరైనా కృషి చేశారా లేదా? తర్వాత ఈ ఏరియాలో పాశమేలారంలోను కానీ ఇంకా చుట్టుపక్కల ఉన్న ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇంకా ఎన్ని ఫ్యాక్టరీస్ ఇలాంటి రెడ్ జోన్లో ఉన్నాయి? వాటి వల్ల ప్రజలకి, లోపల పనిచేసే వాళ్ళకి, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి వచ్చే నష్టాలు ఏంటి? మ్యామ్, ముందుగా మీకు కూడా జైమే మ్యామ్, ఈ ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చినందుకు. ఇది ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన విషయము. చాలా విషయాలు ఉన్నాయి మ్యామ్. ఇక్కడ లోకల్గా ఉన్న గవర్నమెంట్స్, ప్రీవియస్ గవర్నమెంట్ కావచ్చు, 10 years రూల్ చేసిన ప్రీవియస్ గవర్నమెంట్ కావచ్చు, కరెంట్ గవర్నమెంట్ కావచ్చు, ఎంతసేపు ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమాడే ప్రభుత్వాలు ఇది. ఇంకొకటి మేడం, బిఫోర్ ఐ స్టార్ట్ మై కన్వర్జేషన్, ఇండియాలో, భారతదేశంలో లైఫ్కి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ, పేద ప్రజల లైఫ్ ఎస్పెషల్లీ. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఈ పర్టికులర్ సిగాచి ఇన్సిడెంట్లో టోటల్ యాజ్ ఆఫ్ నౌ టోల్ డెత్ ఇస్ 38 అండ్ మోర్ టు కమ్. వీళ్ళంతా బహుజనులు మేడం, మైగ్రెంట్స్ వీళ్ళు. ఇందాక మా అన్న చెప్పినట్టు, సీనియర్ నాయకులు చెప్పినట్టు, వాళ్ళు వేరే వేరే ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి మినిమం ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళు పొట్టపొట్టి కోసం రావడము, ఇక్కడ ఉన్న ఇలాంటి ఘోరమైన కెమికల్ ఇండస్ట్రీస్, వాళ్ళు ముక్కు మూతి మూసుకుంటూ ఏం తింటారో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు తింటారో వాళ్ళకి తెలియదు. యాజమాన్యము లేబర్ లాస్ ప్రకారము 8 గంటలు 9 గంటలు పని గంటలు అయినా సరే వాళ్ళతో ఎక్స్ట్రా వర్క్స్ చేయించుకొని వాళ్ళకి ఓటీలు కూడా ఇవ్వకుండా వాళ్ళని చాలా దయనీయమైన పరిస్థితుల్లో చూస్తారు మేడం వాళ్ళు. సో వాళ్ళు ఉండే బతుకులు కూడా చిన్న చిన్న రూములు, ఆ కిరాయిలు కట్టుకొని ఫ్యామిలీస్ ఒక దగ్గర ఉండడం, వీళ్ళు ఒక దగ్గర ఉండడము చాలా దయనీయమైన పరిస్థితి. సో ఇక్కడ స్థానికంగా ఉండే మా ప్రజాప్రతినిధి, ఎందుకంటే మేము కూడా పటాయించూరు వాస్తవంలో కాబట్టి, మా ప్రజాప్రతినిధి అయిన కానీ ఎమ్మెల్యే గారు, మేము ఆయన ఈ 3వ సారి ఆయన ఎన్నికయ్యారు మేడం. 3 సార్లు ఆయనను ప్రజల్లో ఆదరించినారు. మేము ఆయనని ఎప్పుడూ అసెంబ్లీలో చూడలేదు. మేము ఆయన్ని నో, అది ఒక హీఈస్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అండ్ ఈజ్ అన్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇది ఒక పారిశ్రామిక ప్రాంతము, ఎన్నో రాష్ట్రాల నుంచి ఇది ఒక మినీ ఇండియాగా మీరు గొప్పగా చెప్పుకునే పటాన్చెరు ప్రాంతంలో భయంకరమైన సమస్యలు మేడం, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్. ఇవన్నీ మనుషుల జీవన ప్రమాణాలపైన ఆధారపడుతుంటాయి మేడం. మేమేదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం కానీ మా బాడీస్ ఏమైతే తెలియట్లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అక్కడ పనిచేసే వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది 0 అన్నమాట. మరి వాళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయిస్తారా, వాళ్ళ క్లినికల్ డేటా ఏంటి అనేది కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవు. ప్రభుత్వాలు మారుతున్నాయి. మీరు అన్నట్టు మరి స్థానికంగా ఇక్కడ లేబర్ మినిస్టర్, మన క్యాబినెట్లో లేబర్ మినిస్టర్ అంటాడు. సో ఒక మన లేబర్ మినిస్టర్ ఉన్నా కానీ ఆ గవర్నమెంట్స్లో, ఈ గవర్నమెంట్స్ ఎలా రన్ అయితే అంటే మేడం, రాజకీయ పరంగా ఇన్ఛార్జెస్ ఇచ్చేస్తారు క్యాబినెట్ మినిస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ గవర్నమెంట్ తీసుకుంటే హరీష్ రావు గారు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ఇన్ఛార్జ్. సో ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్వైజెడ్ మినిస్టర్ ఉన్నా కానీ మీరు హరీష్ రావుని దాటి వెళ్ళలేరు. అదేవిధంగా ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్లో దామోదర్ రాజ నరసింహ గారు లోకల్, ఆయన ఇన్ఛార్జ్ అనమాట. అదేవిధంగా హెల్త్ మినిస్టర్ ఆయన క్యాబినెట్ పరంగా చూసుకున్నారు. సో ఇప్పుడు రీసెంట్గా ఒక 2 weeks బ్యాక్ మనకు కొత్తగా మిస్టర్ వివేక్ వెంకట స్వామి గారిని లేబర్ మినిస్టర్గా ఆయనను గవర్నమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చింది. బట్ ప్రయర్ టు దట్ హూ ఇస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే దామోదర్ రాజ నరసింహ. ప్యారలల్లీ రఘునందన్ రావు గారు ఈజ్ అన్ ఎంపీ ఫర్ ఎంటైర్ 7 districts ఆఫ్ ది. ఇప్పుడు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయరు, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్న పరిధిలో వీళ్ళు చేయరు. కలిసి మనకు పరిస్థితి ఏంటంటే 50 మంది సజీవ దహనం. ఇంతవరకు అంటే ఇంతకుముందు మా సీనియర్ నాయకులు చెప్పినప్పుడు ఇవి నిత్యకృత్యమైన సమస్యలు. కాకపోతే ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా రావడము, లేకుంటే మాలాంటి వాళ్ళు గొంతెత్తడము,
ప్రతిపక్షం మేము గొంతెత్తడం అనేది ప్రభుత్వాలు భయపడి అప్పటికప్పుడు కంటి తుడుపుగా చర్యగా వచ్చేసి సీఎం గారు వచ్చేసి ఆ లోకల్ ఎమ్మెల్యేతో మాట్లాడి మైపాల్ నువ్వు అది చేయాలి అంటే మరి అయ్యా ముఖ్యమంత్రి గారు 2007 నౌ ఇట్ ఇస్ 2025 ఇట్స్ బిన్ మోర్ దెన్ 15 to 17 years. 2007లో స్వీడిష్ పీపుల్ రిపోర్ట్ ఇచ్చింది మేడం ఇక్కడ ఉన్న భయంకరమైన పరిస్థితి. దాని తర్వాత ఎనీ ఆఫ్ యూర్ లోకల్ గవర్నమెంట్స్, తెలంగాణ వచ్చింది, తెలంగాణలో ప్రభుత్వాలు మారినాయి, మరి ఎంతవరకు మీరు దాన్ని మానిటర్ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఏమని చర్యలు తీసుకున్నారు? మా ప్రజలకి ఏమన్నా మీరు ఆరోగ్య భద్రత, వాళ్ళకి ఏమన్నా జీవన భద్రత ఇస్తున్నారు? మేము ఖచ్చితంగా కుండబద్ధంగా మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్స్. ఎందుకంటే మేము అపోజిషన్లో ఉండి ప్రశ్నించే గొంతుకై ఉంటాం. మీరు అధికారం చెలాయిస్తుండొచ్చు, కాకపోతే ప్రజల గొంతుక అట్లీస్ట్ ఇలాంటి టైంలో మేము ఇండిపెండెంట్ ప్రతిపక్షం లాగా మీరు ఎగ్జాక్ట్లీ. ఇంకా మేడం మేము మా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా మేము పోరాడేది బహుజనుల బతుకుల గురించి, వాళ్ళ కనీస దయనీయ పరిస్థితుల గురించి. సో ఇంకోటి ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఈ కంపెనీలు నడుస్తున్నాయా, రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు అధికారులు నడుస్తున్నాయి అనే దానిపైన కూడా మేము ప్రశ్నిస్తాం. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ ఈ భారతదేశంలో ఏకైక పార్టీ రాజ్యాంగబద్ధంగా నడిచే పార్టీ. అది మా ఎజెండా. మాకు ప్రత్యేకంగా మేనిఫెస్టో లేవు, మేము ప్రత్యేకంగా ఉచిత పథకాలు ఇచ్చి ప్రభుత్వాలు మభ్యపెట్టే మాకు ఇది లేదు. రాజ్యాంగబద్ధంగా ప్రజలకి కనీస ప్రియాంబుల్లో ఉన్న సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ, ఎకనామికల్ ఈక్వాలిటీ, ఫైనాన్షియల్ ఈక్వాలిటీ పైన మా పార్టీ ఎజెండా. దానిపైన మేము పోరాడతాము, నిరంతరం పోరాడుతూనే ఉంటాము. మేము అధికారంలో ఉన్నా కానీ అధికారం లేకపోయినా కానీ. సో ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ పైన ఖచ్చితంగా మా వాయిస్ మీరు మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మా వినతి మేడం. వెరీ వెల్ డన్ అండి, చాలా విషయాలు కవర్ చేశారు మీరు. ఇప్పుడు ఈ రెడ్ జోన్ లోకి వచ్చిన ఫ్యాక్టరీస్ వీటి మీద అసలు మూయించేసేయాలి అంటున్నారు కదా. రెడ్ జోన్ లో ఉన్నప్పుడు వాటిని మూయించేసేయాలి, క్లోజ్ చేయాలి అని అంటున్నారు. కానీ క్లోజర్ లేకుండా ఇదే కాదు ఇంకా చాలా పనిచేస్తున్నాయి, ఇంకా చాలా పనిచేస్తుంది. దీని మీద మీరు ఎలాంటి ఏ రకమైన కోర్టుకు వెళ్తారా, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధుల దగ్గర తీసుకెళ్తారా? ఫర్దర్ యాక్షన్ ఎలా ఉండిపోతుంది? ఖచ్చితంగా మ్యామ్. ఇప్పుడు ఇందాక మా సీనియర్ నాయకులు చెప్పినట్టు మేము 2-3 years బ్యాకే ఇక్కడ ఉన్న దాదాపు పాషమేలారం, క్యాసారం కావచ్చు, ఇటు గుమ్మడిదల కావచ్చు, జిన్నారం కావచ్చు, ప్యారల్ పోచారం కావచ్చు, ఇవన్నీ హైలీ పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ మ్యామ్. బోత్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ల్యాండ్, ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఈక్వల్లీ పొల్యూటెడ్ అనమాట. సో దాదాపు మేము ఆర్టీఐ అయితే ఎప్పుడైతే చేసి ఇన్ఫర్మేషన్ మేము తీసుకోవాలనుకున్నప్పుడు దేర్ ఆర్ టోటల్ అరౌండ్ 118 ఇండస్ట్రీస్ మాకు లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ రెడ్ జోన్ అండ్ ప్యారలల్లీ వైట్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్. సో వెన్ వీ కాన్సన్ట్రేటెడ్ అంటే దేర్ ఆర్ మినిమం రిస్క్ అనమాట. బట్ మేము ఇనిషియల్ గా వీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ హై రిస్క్, దట్ ఈస్ రెడ్ జోన్ ఇండస్ట్రీస్. సో మేము సరే మా బాధ్యత, మా ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతయుతంగా మేము 2-3 ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి సార్ మీరు ఇక్కడ మరి మేము ఇట్లా స్టూడెంట్స్ పార్టీ నుంచి వచ్చినాము, మేము ఇట్లా మీ ఇండస్ట్రీ రెడ్ జోన్ ఉండడం జరిగింది, మీరు ఏం బాధ్యతలు తీసుకుంటారంటే మమ్మల్ని మర్యాదగా వాళ్ళు ఆహ్వానించారు, మాట్లాడించారు. కానీ బట్ వెన్ వి స్టార్టెడ్ రైజింగ్ క్వశ్చన్స్ దే ఆర్ నాట్ ఆన్సరబుల్. దే ఆర్ నాట్ ఆన్సరబుల్. ఏదైనా కానీ మా లీగల్ టీం చూసుకుంటుందనో, లేకుంటే మేము తర్వాత మాట్లాడతామనో, లేకుంటే ఇంకో రకంగా బెదిరింపు, మీరు మీ పని మీరు చేయండి సార్, మా పని మేము చేస్తాం. సో ఈ విధంగా ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు అంటే ఈ లోకల్ ఉన్న ప్రభుత్వాలు వీళ్ళకి అండగా ఉంటారు. మ్యామ్ వీళ్ళు ఏం చేస్తారంటే బేసికల్ గా యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ గ్రోత్, రెవెన్యూ గ్రోత్ కానీ దే ఎర్న్ వాళ్ళ టర్న్ ఓవర్, ఇయర్లీ టర్న్ ఓవర్ ఇట్ విల్ బి క్రోర్స్. సో గవర్నమెంట్ కండిషన్ పెట్టింది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ కండిషన్ పెట్టింది కాబట్టి they hardly give some 1 or 2% as part of CSR. Okay. What do social responsibility in that? So as part of that social responsibility, they built one school nearby schools. ఇందాక అనగా చెప్పినట్టు ఒక హాస్పిటల్, ఒక వాటర్ ట్యాంక్, ఒక హ్యాండ్ పంప్ ఇచ్చేస్తారు. యాక్చువల్లీ అవి చేయాల్సింది ఎవరు మ్యామ్? అవి చేయాల్సింది గవర్నమెంట్. గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే గుళ్ళు గోపురాలు కట్టి ప్రజల్ని మభ్య పెడుతూ ఉంటాయి. ఒకడొచ్చి చర్చికి కొంచెం డబ్బులు అడుగుతాడు, ఇంకోటి వచ్చి గుడికి డబ్బులు అడుగుతాడు. నువ్వు కట్టించాల్సింది ఏంటి? గవర్నమెంట్ కట్టించాల్సింది ఏంటి? ప్రజలకి
నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము, నాణ్యమైన ఉపాధి లభిస్తుందా? దాంట్లో ఉపాధి చేసుకునే వాళ్ళు కనీస భద్రత అవసరాలు ఉన్నాయా లేదా? Who are going to monitor this now? Is it not the responsibility of the sitting government or current government? Exactly. They simply violate all these rules. ఇప్పుడు ఇండియాలో ఒక స్టడీ ప్రకారం అండి, బహుజన స్త్రీలు ఈ పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు కానీ కార్మికులుగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళ జీవన ప్రమాణము ఎంత తగ్గిపోయిందంటే 40 years కి వాళ్ళు ఆల్మోస్ట్ చచ్చిపోయే పరిస్థితికి వస్తాయి. సో మరి ఈ ఫ్యాక్టరీలో ఇంత ప్రమాదం, భోపాల్ దుర్ఘటన బాగానే గుర్తుంటుంది. అక్కడ హెవీ గ్యాస్ లీకేజ్ వల్ల ఇప్పుడు పుడుతున్న పిల్లలకి కూడా లోపల ఫిజికల్ అవకరాలు, మెంటల్ ప్రాబ్లమ్స్ తో పుడుతున్నారు. ఇంకా మరి ఇక్కడ అంత పవర్ఫుల్ కాకపోయినా ఎంతో కొంత స్లో పాయిజన్ లాంటి పరిస్థితులు ఇక్కడ నెలకొంటున్నాయి. ఇక్కడ ప్రజల హెల్త్ గురించి కానీ మనకి ఏదైతే లేబర్ లాస్ మీరు ప్రస్తావించారో దాని ప్రకారం మినిమం వేజెస్ ఉండాలి, తర్వాత స్టిపులేటెడ్ అవర్స్ ఆఫ్ వర్క్ 8 hours వర్క్ ఉండాలి, తర్వాత మ్యాన్ అండ్ ఉమెన్ కి ఈక్వల్ వేజెస్ ఉండాలి, వాళ్ళ హెల్త్ కండిషన్స్ ని మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి చాలా ఫెసిలిటీస్ కల్పించాలి. ఇలాంటి ఘోరాలు అనుకోకుండా జరిగితే వీళ్ళకి ఇవ్వాల్సిన ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాల్సి అవన్నీ ఇవ్వాలి. పిల్లలకి వీళ్ళు అష్యూరెన్స్ ఇవ్వాలి, చక్కటి మంచి వాతావరణం ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాతావరణం కలిగించాలి, స్కూల్స్ ఇవ్వాలి, ఫ్రీ హెల్త్ కేర్ ఇవ్వాలి. ఇవన్నిటిని మరి ఏమి ఇవ్వట్లేదు అన్నట్టుగా మీరు మాట్లాడిన దానిలో తెలుస్తుంది. మరి వీటి కోసం ఫర్దర్ గా యాక్షన్ మీరు అందరూ కలిసి చేయాలనుకుంటున్నారా పార్టీ తరఫున? మ్యామ్, ఇది జరిగినది చాలా చిన్న ఇన్సిడెంట్ కాదు మ్యామ్. 50 lives is not a joke for a government to manage, and a party, opposition parties, like we definitely like to question them, we definitely like to oppose them. మ్యామ్, ఇంకోటి ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యామ్, ఈ మైగ్రెంట్ స్టేట్స్ నుంచి వచ్చే ప్రజలు కావచ్చు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి, యూపీ, బీహార్, జార్ఖండ్, ఒడిషా అండ్ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే వీళ్ళు, దే ఆర్ బేసికల్లీ వాళ్ళ ఓన్ లోకల్ లాంగ్వేజెస్ ఉంటాయి, స్టేట్ లాంగ్వేజెస్, అండ్ మెజారిటీ దే స్పీక్ అండ్ అండర్స్టాండ్ హిందీ. సో మా పార్టీ తరఫు నుంచి డిమాండ్ ఏంటంటే మ్యామ్, ఇక్కడున్న ప్రజలు వాళ్ళు ఉపాధి పరంగా ఇలాంటి కెమికల్ కంపెనీలు చేసుకుంటారు, లేకుంటే డైలీ వేజెస్ లేబర్లుగా చేసుకుంటారు, లేకుంటే మేస్త్రి పని చేసుకుంటున్నారు సంభవం. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళకి ఏమి భరోసా ఇవ్వట్లేదు కాబట్టి మనిషి తనను తాను ఆరోగ్యాన్ని ఉంచుకోవాలి, జీవించాలి, తినాలి కాబట్టి మనిషి తను ఉపాధి వెతుక్కుంటూ ఏదో చేసుకుంటున్నాడు. కానీ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళకి విద్యా, వైద్యం, ఉపాధి కల్పించాలి. ఓకే, సో కమింగ్ టు దట్ పాయింట్, ఇక్కడున్న ఈ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక కామన్ గా ఒక ప్రైమరీ స్కూల్ ఇన్ దేర్ ఓన్ లోకల్ లాంగ్వేజ్, దట్ ఈస్ మై పర్సనల్ డిమాండ్ అండ్ డెఫినెట్లీ దట్ విల్ బి మై పార్టీ డిమాండ్. ఎప్పుడైతే ప్రైమరీ స్కూల్, మనకి ఇక్కడ ప్రైమరీ స్కూల్, అంగన్వాడీస్ ఇక్కడ ఉంటాయి, లోకల్ తెలుగులో ఉంటాయి, సో వాళ్ళు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు, వాళ్ళు కల్పించాలి, కానీ అంత స్తోమత కూడా ఉండదు వాళ్ళకి. అట్లీస్ట్ తల్లిదండ్రులు ఇద్దరు పనికి పోయినప్పుడు వాళ్ళ అక్కలో పెద్దలు చిన్నలు ఉంటారు, వాళ్ళు స్కూల్ అంగన్వాడీలో పంపించేసి అక్కడ ప్రైమరీ స్కూల్ హిందీ మీడియం ఉంచారు అనుకోండి, దట్ విల్ బి డెఫినెట్లీ బెనిఫిట్. సో వన్స్ దే గ్రో గ్రాడ్యువల్లీ they can be moved into high school gani, further studies gani. That is my personal demand now. Parallelly, definitely will take into my party's agenda also. So this is first action ma'am, education paranga chusukunte, health paranga chusukunte. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్న ప్రకారం దామోదర్ రాజు నరసింహ గారు ఇక్కడ హెల్త్ మినిస్టర్ ఉన్నారు. ఇంత పెద్ద ఇండస్ట్రియల్ జోన్ మ్యామ్ పటాన్చెరు, వన్ ఆఫ్ ది హైలీ పొల్యూటెడ్ ఇన్ ది గ్లోబ్, ఏషియాలో వన్ ఆఫ్ ది హైలీ పొల్యూటెడ్. అసలు టు బి ఆనెస్ట్ చెప్పాలంటే ఇక్కడున్న ప్రజలు కూడా మర్చిపోయారు ఆ విషయాన్ని, మరిచిపోయి రియల్ ఎస్టేట్ భూతం పట్టుకుంది మనందరికి. ఒక్కొక్క ఎకరా 30 ఎకరాలు బతుకుతుందా, 40 ఎకరాలు బతుకుతుందా? ఒరే బాబు, నువ్వు 40 ఏళ్ళు బతకట్లేదురా బాబు అని మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తామంటే అవేం వద్దన్నా, మాకు భూముల రేట్లు పెరుగుతున్నాయని ఇక్కడ మన ఎక్స్ సీఎం కావచ్చు, ఇప్పుడున్న సీఎం కావచ్చు, లోకల్ ఏమైనా వాళ్ళు సంకలు గుర్తుకుంటూ ఉంటారు, భూముల ధరలు పెరుగుతున్నారు. నీకు జీవన ప్రమాణాలనే పడిపోయినప్పుడు, కబ్జా చేసినప్పుడు నీకు ఎక్కడ నువ్వు ఏ భూములు అమ్ముకుంటావు, ఇట్లా బతుకుతావు. పోనీ కనీసము మీరు ఇక్కడ ఉన్న ఇలాంటి హై రిస్క్ కెమికల్ ఇండస్ట్రీస్ ని మీరు అవుట్ ఆఫ్ ది సిటీ మూవ్ చేస్తాను, ఇప్పటి వరకు దానిపైన యాక్షన్ ఐటమ్ ఏంటి? అది లేదు. ఇక్కడ ఉన్న అధికారులతో కుమ్మక్కైతే పొల్యూషన్ బోర్డు ఆ డిపార్ట్మెంట్ అసలు పని చేస్తుందో లేదో తెలియదు. పని చేస్తే మానిటరింగ్ అనేది ఇక్కడ మన పటాన్చెరు చూసుకుంటే బీరంగూడలో ఒక ఇది ఉంది మేడం, ఆఫీస్ ఉంది వాళ్ళ దగ్గర. సో డైలీ ఎల్ఈడి బోర్డులో వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు.
సో అండ్ సో ఎమిషన్ పర్సంటేజ్, పొల్యూషన్ ఇంత పర్సెంటేజ్, అది హార్డ్లీ యూ సీ ఇట్ ఈస్ వర్కింగ్, వెరీ హార్డ్లీ యూ సీ ఇట్ ఈస్ వర్కింగ్. అంటే జనాలు కూడా వాళ్ళ స్వార్థాలతో నిండిపోయి ఇంకా మనకేమో అవసరం లేక, కానీ ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతిపక్షంగా మా గొంతు వినిపిస్తాం. ఈ ఈ ఈ మార్పు రావాలంటే ప్రజా పోరాటాల ద్వారా రాదు. సో ఈ ప్రజా పోరాటాలు పటాంచలో జరిగినాయి, మనం జరగలేదని కాదు. 1980s లో మంచి ఇద్దరు పెద్ద మనుషులు, అల్లాని కిషన్ రావు గారు అని, అదేవిధంగా చిదంబరం సార్ అని, వీళ్ళు యాజ్ అన్ ఇండివిజువల్స్ దే వెంట్ ఆల్ టుగెదర్ టు సుప్రీం కోర్ట్. ఆల్ టుగెదర్ దే వెంట్ టు సుప్రీం కోర్ట్, దే ఫౌట్ విగరస్లీ మ్యాన్. ఇక్కడ ఉన్న గవర్నమెంట్స్ పైన కొట్లాడినాయి, లోకల్ ఇండస్ట్రీస్ పైన కొట్లాడినాయి, కొట్లాడి అట్లీస్ట్ వాళ్ళు ఏం సాధించారు, కొట్లాడి మీరు ఏం సాధించారు అంటే పటాన్చెరు ప్రజలకు టిల్డ్ ఈ రోజు వరకు మంచి ఉచిత నీరు వస్తుంది. దట్ ఈస్ ఎ బేసిక్ నీడ్ హ్యూమన్ కెన్ గెట్, డ్రింకింగ్ వాటర్. వాళ్ళు సాధించారు మ్యామ్. సో మరి వాళ్ళు సాధించారు, మరి ఇప్పుడున్న జనరేషన్ ఏం చేయాలి? టెక్నాలజీ వచ్చింది, ఆపర్చునిటీస్ ఉన్నాయి, తెలివి ఉంది, జ్ఞానం ఉంది. వీటన్నిటిని ఇంకో నెక్స్ట్ జనరేషన్ మనం అందించాలంటే మనం అందరము జ్ఞానవంతులమై ప్రజా పోరాటాల్లో కంపల్సరీ మన వంతు, ఒకవేళ మీరు చేయదలుచుకోకుంటే మాలాంటి వాళ్ళకన్నా సహాయం చేయండి. మేము మీ గొంతుగా ముందుకు వెళ్తాము, ప్రభుత్వాలను ప్రశ్నిస్తాము. కాకపోతే మీరు దీన్ని ప్రజల్ని ఇగ్నోర్ చేయొద్దు ఇలాంటి విషయాలని నేను మా పార్టీ తరఫున, చనిపోయిన వారందరి కుటుంబాల తరఫున పటాన్చెరు ప్రజలను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా ప్రభుత్వాలను మాత్రం మేము కంటిన్యూస్ గా ప్రశ్నిస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ శ్రీశైలం గారు, జై భీమ్. మీరు బిఎస్పి అసెంబ్లీ ప్రెసిడెంట్ గా చాలా కాలంగా పైవోటల్ గా ముఖ్యంగా పనిచేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ దుర్ఘటన విషయం చూసుకుంటుంటే అక్కడ మైక్రో క్రిస్టలైన్ సెల్యులోస్ కాకుండా యాక్చువల్గా తయారయ్యేది అదైతే, కానీ విశ్వసనీయ వర్గాల నుంచి లోపల ఇంకా చాలా పవర్ఫుల్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా, దాని వల్లనే ఈ ప్రమాదం ఇంత ఘోరంగా జరిగినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మీరు ఏమని అంటారు? జైబీ మేడం, ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ నాయకులందరికీ జైబీ. మరి మొన్న సోమవారం రోజున సిగాచి కంపెనీలో జరిగినటువంటి సంఘటన చాలా దిగ్భ్రాంతిని కలిగించింది మేడం. ఎందుకంటే మన ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ డివైడ్ అయినాక కానీ ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఇంత పెద్ద యాక్సిడెంట్ జరగడం మొట్టమొదటిసారి. మీరు గతంలో 20-30 ఏళ్ళ చరిత్ర మనం తీసుకున్నా కూడా ఇంత పెద్ద దుర్ఘటన ఏ కంపెనీలో జరగలేదు. అది కూడా ఇది మేజర్లీ కెమికల్ ఫ్యాక్టరీ. ఇంకోటి ఏంటంటే మేము ఆ రోజు దుర్ఘటన జరిగిన రోజు నాయకులందరూ విజిట్ చేశాము. తర్వాత మేము ఒక కెమికల్ ఇంజనీర్తో మాట్లాడినప్పుడు ఎవరైతే ఇంజూర్డ్ అయ్యారో వీళ్ళందరినీ తీసుకుపోయిన హాస్పిటల్ లోకల్ హాస్పిటల్, ఎక్కడ కూడా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. అక్కడ తీసుకెళ్తే వాళ్ళకి జరిగిన ఇంజరీస్ పైన టెస్ట్లు చేస్తే ఒక పిహెచ్డి స్కాలర్ ఏమంటారంటే కెమికల్ అది పెట్రోకెమికల్ ఏమన్నా అయి ఉండొచ్చు, అక్కడ వీళ్ళు ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ కాదు, ఇది సమ్ అదర్ పెట్రోకెమికల్ ప్రోడక్ట్. సో కాబట్టి ఈ శతగాత్రులను చిన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే అక్కడ వాళ్ళు టెస్ట్ చేసి ఏ కెమికల్ అంటుకుంది వీళ్ళకు, బికాజ్ ఏ కెమికల్ ఆ రియాక్షన్ ఎక్కువ హీట్ తగలడం వల్ల ఇంత బర్న్ అయింది అనేది ఒక నిర్ధారణ వస్తుంది. ఆ కెమికల్ కూడా మనకు బయటకు వచ్చేది. సో అది కూడా రాకుండా ఒక కుట్రపూరితంగా మరి ఏ బేసెస్ మీద అట్లా తీసుకెళ్లారో మనకు తెలియదు. ఇన్ని ఒక 50 దగ్గర ఆ టోల్ ఎంతవరకు రీచ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే కొన్ని బాడీస్ మనకు రీకవర్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద కాంక్రీట్ బిల్డింగే కూలిపోయినటువంటి ఇంపాక్ట్, ఆ భూకంపం వస్తే వచ్చినట్టు 2 కిలోమీటర్ల వరకు భూమి షేక్ అయిందని చెప్పి అక్కడ వెళ్ళిన వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఇంపాక్ట్ జరిగిన రియాక్టర్ పేలింది అంటే ఏ కెమికల్స్ వల్ల అయితే అది జరుగుతుంది అనేది ఏదైతే గవర్నమెంట్ నియమించిందో నిపుణుల కమిటీ, వాళ్ళు నిజంగా చిత్తశుద్ధితోటి గవర్నమెంట్కి రిపోర్ట్ సమర్పించాలి. మరి వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. ఇక్కడ మన స్థానికంగా రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు, మరి మన స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారు మరి వాళ్ళను బ్యాక్ చేసి వాళ్ళతో మాట్లాడి, సెంట్రల్తో కూడా మాట్లాడి, ఆ కమిటీ ఇక్కడ వాళ్ళ చిత్తశుద్ధితో పనిచేయలేరని మీకు అనిపించినచ్చు, మీరు సెంట్రల్ నుంచి కూడా మాట్లాడి ఇంకో కమిటీని మీరు కూడా నియమించి, లేకపోతే ఇంకొక ఎంక్వైరీ ఏదైతే బెటర్గా మనకు
దీని నిజంగా నిర్ధారణ అసలు దేని వల్ల జరిగిందో సంఘటన తెలుసుకునే ప్రయత్నం చేయాలి మేడం. మరి ఇంకోటి ఏంటంటే మేడం, ఈ ఏదైతే ఈ కంపెనీ యాజమాన్యం నిన్న మొన్న పేపర్లో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ మెషినరీ పాతదేం కాదని. మెషినరీ పాతది కాకపోతే మన దైనందిక జీవితాల్లో మనం మోటార్లు వాడుతూ ఉంటాం. కొన్ని సంవత్సరాల తర్వాత మనం మోటార్ ఎగ్జాస్ట్ స్మోక్ పెద్దగా వస్తూ ఉంటుంది, అంటే ఎక్కువ పొల్యూషన్ వస్తుంటుంది. అది మనం పొల్యూషన్ చెక్ చేసినప్పుడు తెలిసిపోతుంది హౌ మచ్ వాట్ ఈజ్ ఇట్స్ పర్సంటేజ్ అనేది. మరి ఇదే ఈ కంపెనీల గురించి మరి మా నాయకులు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్లో 118 కంపెనీలు రెడ్ జోన్ కేటగిరీలో ఉన్నాయి. అంటే అట్మోస్ట్ పీక్ లెవెల్ పొల్యూషన్లో ఉన్నాయంటే అర్థం. దీనికి 2022 నుంచి తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ 2020 వరకు కూడా వాళ్ళకి క్వశ్చన్లు వేస్తే సేమ్ ఇన్ఫర్మేషన్ ఆ కంపెనీల పరిస్థితి కూడా సేమ్, రెడ్ నుంచి వేరే దానికి మారలేదు. ఆ పొల్యూషన్ ఆఫీసరు స్థానిక మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి చెప్పి మరి ఏదైతే చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చో ఆ కంపెనీలో మూసేపియాలి కదా మేడం. మరి ఏం మూసేపియలేదు ఇంతవరకు. ఆ 2 ఏళ్ల కాలం ఏమంటే చర్యలు తీసుకుంటామంటారు. మరి వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, వీళ్ళకి ప్రజల సంక్షేమం ఏంది, ప్రజల ఆరోగ్యం ఏంది? ఇక్కడ 2 ఎఫెక్ట్ అవుతున్నాయి మేడం. ఆ ప్రాంత ప్రజలకు, ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీలకు. ఆ ఎంప్లాయీలంతా మనకు తెలిసిందే, ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టు పొట్ట చేత పట్టుకొని ఈ ప్రాంతానికి జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈ నార్త్ ఇండియా ఈ ప్రాంతాల నుంచి అంతా వచ్చి మన దగ్గర ఎవరు పని చేస్తారు మేడం? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మేడం. ఎందుకంటే అక్కడ 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ పొట్ట చేత పట్టుకొని వస్తారు మేడం. నేను మాట్లాడిన కొంతమంది తోటి, వాళ్ళు అక్కడ వ్యవసాయం అంత అందక, అన్ని ఫెసిలిటీస్ లేక, సో వాళ్ళు చిన్న జీతానికైనా పనిచేస్తున్నారు, ఎక్కువ శ్రమిస్తారు. మన ప్రాంత కార్మికులతో కంపేర్ చేసుకుంటే మనలను ఓవర్టేక్ చేసారు వాళ్ళు పనిచేయడం. ఎందుకంటే మనల్ని 8 గంటలు పని చేస్తా అంటారు, సెలవు కావాలంటారు, మనల్ని చట్టం మాట్లాడతారు, మనకి ఈడి అలవెన్స్లు ఉన్నాయా అంటారు. వాళ్ళు అట్లాంటి బ్లైండ్ మేడం. ఎందుకంటే స్టేట్స్ లో కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా అవర్స్ చేసుకుంటూ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అంటారు, అమానవీయంగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నా కానీ వాళ్ళు పాపం అవసరాలకి పనిచేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళని పెట్టుకుంటారు. ఎగ్జాక్ట్లీ మేడం. వాళ్ళ అల్టిమేట్ మోటివ్ మేడం ట్రావెల్ అవ్వడానికి 1000-1500 కిలోమీటర్లు నేను బతకాలి, ఏమన్నా మిగిలితే నేను జాగ్రత్త పెట్టుకుని 5-10 ఏళ్ళు బతికి నా భార్య పిల్లల్ని ఏమన్నా అవకాశం ఉంటే పోషించి మళ్ళీ మా రాష్ట్రానికి వెళ్ళిపోవాలి. అంతేగాని నాకు ఎంత శాలరీ ఇస్తారు, ఇంకో పెంచుతారా అని యాజమాన్యంతో మాట్లాడదామన్న థాట్ వాళ్ళకు ఉండదు. మన స్థానికంగా ఉన్న వాళ్ళు నాయకులు వీళ్ళ వైపు నించోని వాళ్ళ పని గంటల కోసం కానీ వాళ్ళ శాలరీ కోసం కానీ మాట్లాడాలి. అదే పిఎస్యు లాంటివో మన గవర్నమెంట్ కంపెనీలలో ఎవ్రీ 3 monthsకి డిఏ ఉంటుంది, లేకపోతే 1 year 2 yearsకి వాళ్ళకు బేసిక్ సాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది. వీళ్ళకు బేసిక్ పే ఏముండదు, ఇంక్రిమెంట్ ఉండదు, డిఏ ఉండదు. అకార్డింగ్ టు డే టు డే లైఫ్ ఇన్ఫ్లేషన్లో నిత్యావసర వస్తువుల ధర పెరిగినట్టు ఎంప్లాయీలను కూడా వాళ్ళ ఇచ్చే శాలరీలు పెంచుతారు గవర్నమెంట్ ఏ సెక్టార్లో అయినా. ఈవెన్ ప్రైవేట్ లిమిటెడ్లో కానీ గవర్నమెంట్ లో కానీ every 3 to 6 months they will review, the DA will be reviewed, DA will be increased. కానీ వీళ్ళకి అట్లాంటిది శాలరీ ఫిక్స్డ్. బోనస్ మన ప్రాంతంలో బోనస్ ఇచ్చే కంపెనీ చాలా తక్కువ. అది కూడా ఎందుకంటే ఈ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం ఏముంటది మేడం, ప్రాఫిట్ మోటివ్, ప్రాఫిట్ ఓరియంటెడ్. వీళ్ళు కూడా మన స్థానికులు కాదు. అసలు హైలైట్ ఏంటంటే ఇక్కడ పనిచేసే వచ్చే కార్మికులు బయట వాళ్ళే, ఇక్కడ ఈ ప్రైవేట్ సిగాచి లాంటి కంపెనీ పెట్టుకున్న ఈ యాజమాన్యం కూడా గుజరాత్ బయటికి వచ్చిన వాళ్ళే. అంటే మన రాష్ట్రంలో మన వాళ్ళు డబ్బులున్న వాళ్ళు కూడా కంపెనీలు పెట్టారు, మన వాళ్ళని పనికి తీసుకోరు. అదే ఇంకొకటి కూడా ఇక్కడ ప్రభుత్వాలకి ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా బయట నుంచి ఇతరులు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టుకొని ఇక్కడ అంతా పొల్యూషన్ చేసి పారేస్తుంటే కూడా ప్రజారోగ్యం మీద శ్రద్ధ లేదు. కేవలం వాళ్ళు ఇచ్చే ఏవైతే వీళ్ళకి అది చేసుకుంటారు, గవర్నమెంట్లకి ఏవైతే కట్టుకుంటారో వాటి మీద శ్రద్ధ తప్పించి మిగతా వాటి మీద శ్రద్ధ లేదన్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక మాట, ఇప్పుడు మీడియాలో అసలు ఈ విషయం ఎక్కడా కూడా వైరల్ కాలేదు. జనాలకు ఎవరికి కూడా ఇంతమంది చనిపోయారు అన్న మాట పెద్దగా ఎవరికి తెలియదు, ఇక్కడ లోకల్ వాళ్ళకి కూడా తెలియదు. మరి ఈ ఏరియా మీద చిన్న చూపా, లేకపోతే రఘునందన్ రావు గారు ఇక్కడ ఎంపీ అంటే బీజేపీ ఎంపీ, ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ ది, ఆయన ఏమో బీజేపీ ఎంపీ అయిన కూడా దీని మీద ఆయన ఇంతవరకు మాట్లాడకపోవడాన్ని ఎంత దారుణమైన నిర్లక్ష్యంగా మనం చూడాలి. తర్వాత అసలు ఈ ఏరియా మన పటంచెరు ఈ రీజియన్ మీద అసలు ఇది హైదరాబాద్ లో భాగంగా ఉందా, దీని మీద జనాలకు శ్రద్ధ ఉందా, ఏ మీడియాలో వచ్చిందా, అసలు కవరేజ్ లేని పరిస్థితి మీద
ఇంత నిర్లక్ష్యంగా మనల్ని చూస్తున్నారు మన ఏరియాని, దాని మీద మీరు ఏమంటారు? ఈ విషయాన్ని చాలా పెద్దగా మాట్లాడడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా మేడం. మన ఎంపీలో 7 సెగ్మెంట్స్ మేడం, అసెంబ్లీ సెగ్మెంట్లు. ఈ 7 సెగ్మెంట్లలో పటాన్చెరు హైయెస్ట్ ఓట్ సెగ్మెంట్ 4,20,000 ఓట్స్. అంటే దాదాపు ఆ ఎంపీ సెగ్మెంట్ లో మన ఓట్లు 30%. హైయెస్ట్ పోలింగ్ అండ్ ఓటింగ్ అయ్యేది కూడా మన దగ్గరనే. మరి ఎంపీ గారు ఈ 7 సెగ్మెంట్లలో మనదే బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా. మీ అందరికి, మన నాయకులందరికి మీకు కూడా తెలిసినట్టు ఏషియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా, బిగ్గెస్ట్ పొల్యూటెడ్, మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా, ల్యాండ్, ఎయిర్, వాటర్ సర్వం అన్ని పొల్యూట్ అయిన ఏరియా. మరి ఈ గవర్నమెంట్ లో అవర్ స్టేట్ ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్. అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్, గవర్నమెంట్ షుడ్ వర్క్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, ఫర్ హెల్త్, ఎడ్యుకేషన్. సో ఇక్కడ మనకు ఉపాధి కోసం కంపెనీలకు మీరు విచ్చలవిడిగా, అది కెమికలా, పెట్రోకెమికలా, ఏది ఏ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఫార్మసిటికలా, ఎలాంటి డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు, అసలు వాళ్ళు ఉపయోగించే రా మెటీరియల్ ఏంది, ఎలాంటి కెమికల్స్ వాడుతున్నారు అనేది ఏమీ చూడరు. ఆల్రెడీ ఒక భయంకరమైన భోపాల్ ఇన్సిడెంట్ ఇంకా ఘోరంగా తెలుసు ఈ దేశానికి. తెలిసి కూడా ఎంత నిర్లక్ష్యంగా ప్రజల పట్ల వ్యవహరిస్తున్నారు. వాళ్ళ బతుకులు లెక్కలు. బికాస్ మీరు అన్నట్టు వీళ్ళందరూ కూడా బహుజనులు, వీళ్ళందరూ కూడా క్యాస్ట్ హైరార్కీల కింద ఉండే ఎస్సీ బీసీలు కాబట్టి ఎక్స్గ్రేషియా బారేసేస్తే నోరు మూసుకుని ఉంటారు అన్న ఉద్దేశాలేని అంటారా? అవే ఉన్నాయా? తర్వాత 2 లక్షలు ఏంటి? అసలు 2 లక్షలు అనౌన్స్ చేయడం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కెన్ టాక్ వెరీ వెల్ దీని మీద. అలాంటిది ఏమైనా మాట్లాడారా? ఫర్దర్ గా మీరు తీసుకునే యాక్షన్ కానీ, అక్కడ ఉన్న లోకల్ జనాలకి కూడా మీరు ఏమైనా అవేర్నెస్ క్రియేట్ చేసే ఉద్దేశాలు కానీ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా మేడం. గవర్నమెంట్ సీఎం గారు వచ్చారు, ₹1 ఎక్స్గ్రేషియా అన్నారు. ఎవరు భాగస్వామ్యంతో? సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యమా లేకపోతే యాజమాన్యమా? యాజమాన్యం అంటే వాళ్ళ సంగతి తెలిసిందే. వాళ్ళు ఎప్పుడు రావాలి, మళ్ళీ వీళ్ళు ఒత్తిడి చేయాలి, ఈ ఒత్తిడికి వాళ్ళు తలొగ్గి శాంక్షన్ చేయాలి. కానీ అలా కాకుండా గవర్నమెంట్ వాళ్ళే ముందుకు వచ్చి దీన్ని వాళ్ళకి వెంటనే తక్షణం 1 నెల రోజులలో వాళ్ళకు ₹1 ఎక్స్గ్రేషియా, ఏదైతే ఇంజురీస్ అయినాయో, మేజర్ ఇంజురీస్ అయిన వాళ్ళకు 50 లక్షలు. ఇది సంఘటన జరిగిన రోజే మేము అక్కడ వెళ్ళి డిమాండ్ చేయడం జరిగింది. అది ఇంప్లిమెంట్ చేయాలి మేడం, నెల రోజులలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకోటి, మీడియా పరంగా నార్త్ మీడియాలో మన ఈ దుర్ఘటన పైన ఒక చర్చ, వాళ్ళు ఫోకస్ చేసి చూపించడం జరుగుతుంది. మరి ఇక్కడ మన తెలుగు మీడియాకి వస్తే ఆ రోజు 1 or 2 days మాట్లాడి పేపర్లో కవరేజ్ చేయడం తప్పించి, ఏదైతే జర్నలిజం ఉందో ఆ జర్నలిజం వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంగా, వాళ్ళకు కూడా అన్ని రంగాలలో వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అసలు ఈ కంపెనీ నిజంగానే ఇది ఏం జరిగింది అనేది వాళ్ళు కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు కూడా రోజుకో కథనాలు దీనిపైన రాస్తే వేరే కంపెనీలు కూడా చాలా వాళ్ళు అలర్ట్ అవుతారు మేడం. ఇంకోటి మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఈ ప్రభుత్వానికి ఒకటే మేడం, ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, సంగారెడ్డి జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరైతే హెడ్ ఉంటారో, మరి మన జిల్లా కలెక్టర్ మేడం, వీళ్ళందరికీ మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము, చెప్పినాము మీరు ఈ కంపెనీల పైన చర్య తీసుకోండి. రెడ్ జోన్ ఇన్ని రోజుల నుంచి ఉన్నది కంపెనీలు మేడం. ఇప్పుడు ఈ అథారిటీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చిన్న సిబ్బందితో ఉంటది, కానీ గవర్నమెంట్ లో ఉన్న డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ అయ్యి పనిచేయచ్చు కదా మేడం. వీళ్ళు కలెక్టర్ చెప్తే, కలెక్టర్ ఒక ఎస్పీకి ఒక మాట చెప్తే పోలీస్ ప్రొటెక్షన్ తో వచ్చి ఈ కంపెనీలన్నీ మూసేస్తారు. ఈ కంపెనీలు 1 నెల మూసేస్తే వాడు కిందకి దిగొచ్చి దానికి కావాల్సిన అన్ని ప్రికాషన్ మెజర్స్ తీసుకొని సెటరేట్ అయ్యి నడిపిస్తారు కదా మేడం. మరి ఇట్లా చేయలేదంటే దీని నిర్లక్ష్యం మనకి ఎవరు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరి మీ ద్వారా మన రాష్ట్రంలో నుండి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీని మీద మీరు కథనాలు చేయండి. ఈ దుర్ఘటన మీద మీరు రాయండి. ఎందుకంటే ఇది ఈ మధ్య కాలంలో మనం చూసినటువంటి సంఘటన గత 30-40 ఏళ్లలో ఓ కెమికల్ కంపెనీలో ఇంత పెద్ద దుర్ఘటన ఎప్పుడు జరగలేదు. మరి మన ప్రాంతంలో ఈ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అన్ని కూడా రింగ్ రోడ్ అవతలకి పంపిస్తామని చెప్పేసి గతంలో గవర్నమెంట్ అనేది, కానీ రింగ్ రోడ్ అయిపోయింది. నెక్స్ట్ రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడుతుంది. ఆ రింగ్ రోడ్ చుట్టూ రియల్ ఎస్టేట్ ఎట్లా పెంచాలని మాట్లాడుతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ పెద్ద కంపెనీలకు ల్యాండ్లు ఇచ్చి అదే పొల్యూషన్ ఏరియాలలో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఎట్లా అపార్ట్మెంట్ కడుతారో నాకు అర్థమవుతలే మేడం. ఆ మొత్తం కూడా పొల్యూటెడ్ ఏరియానే. మీరు ఇప్పుడు తీసుకుంటే
ఆ మెయిన్ రోడ్ మన పటాంచెరు దాటిన తర్వాత రింగ్ రోడ్ చుట్టుపక్కల అక్కడ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. మరి ఈ కంపెనీలు నువ్వు తీసేసినావా, వేరే దానికి వాళ్ళని తరలించినావా, అప్పుడు వచ్చినాయా రెసిడెన్షియల్ పర్పస్ అంటే అట్లా లేదు, సైమల్టేనియస్లీ నడుస్తున్నాయి. నువ్వు ఒక పక్క ఏం స్టేట్మెంట్ ఇస్తావు, ఈ పొల్యూషన్ ఎమిషన్ కంపెనీస్ అన్ని విల్ బి షిఫ్టెడ్ టు అవుట్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ అంటావు, అది జరగదు. మరి అలాంటిది వెంటనే నువ్వు ఏం చేస్తావు, హెచ్ఎండిఏ పరిధిని అన్ని ఏరియాలను తీసుకొచ్చి ఈ పొల్యూషన్ ఏరియాలలోనే నువ్వు హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి పెద్ద పెద్ద 20 floors 34 బిల్డింగ్ ఇస్తున్నావు. మరి వీళ్ళందరూ వీళ్ళు ఒక్కొక్క ఫ్లాట్ కూడా ₹1 కోటి అమ్ముతున్నారు మేడం వీళ్ళు బిల్డర్లు. మరి ఆ వచ్చే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏం కావాలి? వీళ్ళకి ఏ మాత్రం సంబంధం లేదు, ఈ ప్రాంతంతో సంబంధం లేదు, ఈ కంపెనీలతో సంబంధం లేదు, ఏ సంబంధం లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆరోగ్యం చెడగొట్టుకొని మరి వాళ్ళ ఆయుష్ను కూడా తగ్గించుకొని మీకు మరి తెలిస్తే మన ఒక ఆటో కాసేపు మనం ఆన్ చేసి పెడితే దాని వల్ల వచ్చే వాట్ ఎవర్ కెమికల్ రిలీజ్ అవుతుందో ఇట్ ఈస్ క్యాన్సరియస్, క్యాన్సర్ కారకం. ఆ ఒక్క కాసేపు మీరు ఆన్ చేసి పెడితే మరి ఇలాంటి చోట ఎంత మందికి వీళ్ళు క్యాన్సర్లు వస్తున్నాయి, వీళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత ఆడవాళ్ళు అయితే ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితులు, ఇవన్నీ ఎంత ఘోరంగా జరుగుతూ ఉండొచ్చు. వాళ్ళు అలాంటి చోట పర్మిషన్లు ఇవ్వడం, అలాగే ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ అపార్ట్మెంట్స్ లో వచ్చి ఎలాంటి క్వశ్చన్స్ వేయకుండా వీటిని ఆక్యుపై చేసుకుని కోర్టులో పెట్టి కొనుక్కోవడం, చాలా ఎక్స్పాండెడ్ ప్రాబ్లమ్స్ దీని మీద కనిపిస్తున్నాయండి. నేను మేము రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఏంటంటే ప్రతి ఒక్కరు, ఇప్పుడు మన రాజకీయ నాయకులు మనం ఏమంటాము, కలెక్టర్ గారిని ఏమంటాము, వీళ్ళందరూ పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. కలెక్టర్ గారిని ఏమంటాము, పబ్లిక్ సర్వెంట్, సీ ద టర్మ్స్. అండ్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరండి, వాళ్ళు ప్రజలకి రిప్రజెంటేటివ్స్. మరి వాళ్ళు ప్రజల రిప్రజెంటేటివ్స్ గా ఉంటున్నారా అసలు? ఇలాంటి జనం ఏంటి, వాళ్ళ గొడవ ఏంటి, వాళ్ళు తిరిగే కార్లు ఏంటి, వాళ్ళ ముందు కాన్వాయ్ కానీ ఇంకొకటి కానీ ఎలాంటి ప్రజలు ఓట్లు తీసుకొని కేవలం వాళ్ళని ఓట్లు వేయించుకునే ఒక డివైసెస్ గా, చిన్న వస్తువులుగా అవసరానికి వాళ్ళు వాడుకొని అవతలకి తరలిస్తున్న విషయాల మీద మీరు బిఎస్పీ తరఫున ఇక్కడ ఇంకా పెద్ద భారీ ఎత్తున పోరాటం చేయాల్సిందే అనేసి నా అభిప్రాయంగా నేను చెప్తున్నానండి. తర్వాత థ్యాంక్ యూ మేడం. ముఖ్యంగా మీకు తెలుసు మేడం, బహుజన్ సమాజ్ పార్టీ మేనిఫెస్టో కాన్స్టిట్యూషనే మేనిఫెస్టోగా పనిచేసే ఏకైక పార్టీ ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ మేడం. అవర్ స్టేట్ ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ కట్టుబడి ఉంది. జగన్ కుమార్ మాయావతి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే మన కాన్స్టిట్యూషన్ లో రాసిన ప్రియాంబుల్ ఉందో తూచా తప్పకుండా పాటించినటువంటి పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలను కూడా, నాయకులను కూడా మన ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నువ్వు కార్మికుల నాయకుడిగా చెప్పుకుంటావు, ఇక్కడ ఉన్న కంపెనీలకు నువ్వు యూనియన్ నాయకుడిగా ఉన్నావు. మరి అలాంటి మీ యూనియన్ లో ఉన్నటువంటి మరి మన వర్కర్స్ అందరూ మరి ఇలాంటి దుర్ఘటనలు ప్రాణాలు కోల్పోయారు. చాలా బాధాకరమైన విషయం. అందరూ కూడా 25 నుంచి 35 ఏళ్ల వయసు వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించే వాళ్ళు. అంటే వాళ్ళు 40-50 ఈ వ్యక్తులే కాదు, దాని ఎన్నుకున్న మళ్ళీ 40-50 into 4-5 చేసుకుంటే 200 మంది కూడా నిరాశ్రయులు. వాళ్ళు బతుకు మళ్ళీ రోడ్లపైకి వచ్చినాయి. ఇలాంటి వాళ్ళ కోసం మీరు తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మీరు ఆలోచించి తక్షణమే మీరు మరి దాని విధంగా స్పందించవలసిందిగా స్థానిక ఎమ్మెల్యే గారిని, మన ఎంపీ గారిని మరి మీ ద్వారా మరి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున రిక్వెస్ట్ తో పాటు డిమాండ్ కూడా చేయడం జరుగుతుందండి. రాజనరసింహ గారు, ఆయన తర్వాత బట్టి విక్రమార్క గారు, డెప్యూటీ సీఎం, ఆయన బిలాంగ్స్ టు దిస్ కమ్యూనిటీ. మరి ఆయన ప్రజల కోసం కూడా ఆయనకి శ్రద్ధ లేదు. చాలా దారుణమైన పరిస్థితులు అని చెప్పండి, మీరు చెప్పండి. ఇంకోటి అదే అన్నగారు చెప్పినట్టు, ఇప్పుడు మైపాల్ రెడ్డి గారు ప్రీవియస్ లో కూడా కొన్ని కంపెనీస్ కి యూనియన్ లీడర్ గా చేసినా అని చెప్పుకుంటాడు. నేను కార్మిక నాయకుడిని అని చెప్పుకుంటాడు. ఓట్ల గురించి ఆబ్వియస్ గా అదే ఓట్ల గురించే ఉంటది. కానీ ఆయనకు కొంచెం కూడా చిత్తశుద్ధి, కొంచెం కూడా కార్మికుల మీద ప్రేమ, అభిమానము కొంచెం ఉండుంటే ఎప్పుడో కనీసం వాళ్ళ జీతాల గురించి అసెంబ్లీలో మాట్లాడతాడు. ఎమ్మెల్యేల జీతాలు పెరుగుతాయి, వాళ్ళ లక్షల వాళ్ళ జీతాలు పెరుగుతాయి, కానీ వాళ్ళ సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఏనాడు కూడా అసెంబ్లీలో ఇప్పటి వరకు కూడా ఒక కార్మికులు వాళ్ళ వేతనాలు పెంచాలని చెప్పి ఇప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. మరి ఆయన ఏమేం ఎమ్మెల్యేనో మరి ఏందో అర్థమైతే ఆయన ఏమంటారు, కార్మిక నాయకుడుగా ఉంటే యాజమాన్యానికి దోచి పెడతాడేమో, అంతే కదా, అలాంటి వాడనమాట, అంతే కదా. వీళ్ళకంతే. ఇప్పుడు కంపెనీస్ నుంచి మరి వాళ్ళ సంబంధాలు, అనుబంధాలు ఎట్లున్నాయి, వాళ్ళకు డబ్బులు గట్టిగా దోచి పెట్టేస్తారు.
చచ్చిపోతే డబ్బులు ఇస్తారండి, వీళ్ళు బతుకుండాలని దాని మీద స్పెండ్ చేయరు, చచ్చిపోతే డబ్బులు బారిస్తారు. జనార్దన్ గారు, మీరు కూడా బిఎస్పీ నుంచి ఇక్కడ చాలా ప్రామినెంట్ లీడర్గా మీరు కూడా పనిచేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడ లోకల్గా జరుగుతున్న ఎన్నో విషయాల మీద మీరు ఆర్టీఐలు వేసుకొని అక్కడ వివరాలు తీసుకొని అతి చిన్న అత్యాచారం మీద మీరు లోకల్గా పోరాడుతున్న విషయం నేను చూస్తూ వస్తున్నాను. మీరు ఇప్పుడు ఇంత పెద్ద దారుణం జరిగింది, ఆల్మోస్ట్ 50 మంది చనిపోయారు అన్నది అనధికారికంగా క్లియర్గా తెలిసిపోతుంది. దీనికి సంబంధించి ఇది 10 కిలోమీటర్స్ రేడియస్లో మనకి దగ్గరగా ఉండొచ్చు. మన వరకు కూడా దానికి సంబంధించిన ఏదైతే కెమికల్ ఎఫెక్ట్ ఉంటుందో డెఫినెట్గా ఉంటుంది. సో ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వాల గురించి కానీ, ఇక్కడ మనం 3 సార్లు ఎలక్ట్ చేసుకున్న మహిపాల్ రెడ్డి గారు కానీ ఆయన ఇంతవరకు అసలు అసెంబ్లీకి వెళ్ళి కూర్చోరు అన్న మాట కొత్తగా నేను వినపడుతుంటే, నిర్లక్ష్యం వహిస్తున్న ప్రదేశంలో మనం అందరూ ఉన్నాము. ఇప్పుడు ఫర్దర్గా మీ పార్టీ తరఫు నుంచి జరిగిన దుర్ఘటనలో ప్రజల తరఫున, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ తరఫున, తర్వాత క్షతగాతులుగా ఉన్న వాళ్ళ తరఫున వాళ్ళకి రావాల్సిన ఎక్స్గ్రేషియా ఆఫ్టర్ 5 days ఆల్సో ఇంకా రావాల్సిన యాజమాన్యము డబ్బులు ఇవ్వలేదు. తర్వాత ఇంకా దొరకాల్సిన శవాలు ఇంకా దొరకకుండా కూర్చున్నాయంటే మీరు చూడండి, అసలు డీకే అయిపోవా, పాడైపోవా? సో ఈ మొత్తం నిర్లక్ష్యం మీద మీరు ఎవరిని తప్పు పెడతారు, ఎవరిని బాధ్యులుగా చేస్తారు? తర్వాత ఫర్దర్గా మీరు రాజకీయ నాయకులు, ఇక్కడున్న రిప్రజెంటేటివ్స్ని మీరు ఏ రకంగా వీటి మీద ప్రశ్నిస్తారు? ముందుగా జేబీ మేడం, అయితే ఇప్పుడు మనకి సిగాచి కంపెనీలో ఏదైతే దుర్ఘటన జరిగిందో, ముందుగా మై డీపెస్ట్ కండోలెన్సెస్ టు ద డిసీజ్డ్ ఫ్యామిలీస్. అదేవిధంగా క్షతగాత్రులుగా ఉన్నటువంటి ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా కోరుకోవాలని నేను కోరుకుంటూ, ఇప్పుడు ముందుగా మనం బ్లేమ్ చేయాల్సింది కంపెనీ యాజమాన్యాన్ని. ఎందుకంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఏదైతే గైడ్ లైన్స్ ఫాలో అవుతారో అది వాళ్ళు కంటిన్యూ చేయకుండా వాళ్ళు స్థానిక నాయకుల్ని కానీ మన అక్కడ ఉన్న అధికారులను కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో ఏం చేస్తారో కానీ వాళ్ళు ఆ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ఉండడం వల్లనే ఈరోజు ఈ దుర్ఘటన జరిగింది. బేసికల్గా మేము అందరం కూడా కార్మికుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. మై ఫాదర్ వాజ్ ఆల్సో అన్ ఎంప్లాయీ ఇన్ బిహెచ్ఎల్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ అందరు ఎంప్లాయీ పిల్లలే. సో మాకు చాలా కలిసి వేసింది ఈ దుర్ఘటన. అయితే ఇప్పుడు ఈ షిగాచి అనే కంపెనీ చాలా చిన్న కంపెనీ, మనం కంపేర్ చేస్తే పాసమైలారు ఇంతకన్నా చాలా రెట్లు పెద్ద కంపెనీలు అక్కడ ఉన్నాయి. ఒక షిగాచిలో ఒక రియాక్టర్ పేలితేనే దాదాపుగా ఒక 50 మంది దాకా చనిపోయారు. మరి ఇదే దుర్ఘటన కనుక పెద్ద కంపెనీలో జరిగితే ఏం జరుగుతుంది అనేది మనము ఊహించవచ్చు. మనకి ఆ పాశమలారం అనే ఏరియా నుంచి వచ్చే ఆ కెమికల్ వేస్టేజ్ వల్ల వచ్చే ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల దాదాపుగా ఒక 15 to 20 కిలోమీటర్స్ వరకు కూడా మనకి ఈ ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం డైరెక్ట్లీ ఆ ఎంప్లాయీస్కి ఏదైతే వాళ్ళ హెల్త్ వైజ్ ఇంపాక్ట్ అవుతుందో అది ఆ చుట్టుపక్కల నేను ఇప్పుడు ఏదైతే చెప్పినానో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు కూడా అది ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తాయి, ఉమెన్ తీసుకుంటే మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. మరి మనం ఇప్పుడు డేంజర్గా ఆలోచించే క్యాన్సర్ వంటి రోగాలు కూడా ఈ కెమికల్ వల్ల కూడా వస్తుంది. పైగా ఈ కంపెనీస్ ఏం చేయాలంటే వాళ్ళ కెమికల్స్ ఏదైతే వాళ్ళు రిలీజ్ అవుతాయో అది యాక్చువల్లీ వాళ్ళు ఫిల్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఆ ఫిల్టర్ అయిన తర్వాత మంచిది బయటకు వదలాలి. కానీ అట్లా ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏమి ఉండదు, దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉండరు, దాన్ని మానిటర్ చేసే వాళ్ళు ఉండరు. మానిటర్ లేకపోవడం వల్లనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. అంటే రియాక్టర్ పేలింది అంటే అక్కడ క్వాలిఫైడ్ స్టాఫ్ కూడా లేదేమోనని మాకు అనుమానం కలుగుతుంది. అంటే వీళ్ళు జీతాలు ఎక్కించుకోలేక మినిమం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని అక్కడ పెడుతున్నారేమో అని కూడా మాకు అనుమానం కలుగుతుంది. సో ఈ కెమికల్ వేస్టేజ్ అంతా కూడా మన పక్కన ఉన్న నక్కవాగులో వదులుతారు, ఆ చుట్టుపక్కల చెరువులలో వదులుతారు. సో ఆ చుట్టుపక్కల అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోతుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది. సో దాని ద్వారా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఈ దుర్ఘటన మీద మనం చూస్తే మనం ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు ఏంటి అంటే ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించింది, స్థానిక ఎమ్మెల్యే వచ్చారు, నెక్స్ట్ డేనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి దీని మీద సమీక్ష చేశారంటున్నారు. కానీ ప్రజలను తప్పుదో పట్టించడానికి వచ్చారు అని అంటే ముఖ్యమంత్రి స్థాయి మనిషి వచ్చిందంటే ఇంకా అంతకంటే ఏముండదు కదా అని ప్రజలు అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఆయన ఏం క్లారిటీ ఇవ్వలేదు. చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు, 1 కోటి రూపాయలు ఇస్తాము, మేము మేనేజ్మెంట్ మాట్లాడి ఇస్తామన్నారు. కానీ ఆయన సొంతంగా ప్రభుత్వం తరఫున ఏమి ఇస్తామనేది గౌరవ ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేయకపోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు. క్షతగాతులను కూడా ఒక మేజర్ కార్పొరేట్ హాస్పిటల్స్ కి తీసుకెళ్లలేని పరిస్థితి. లోకల్లో ఉన్నటువంటి దీని వెనుక కుట్రలో నిన్న మా మిత్రుడు చెప్పినాడు కదా, దాన్ని టెస్ట్ చేస్తే మళ్ళీ వేరే రిజల్ట్స్ కూడా రావచ్చు దాంట్లో.
దాని ద్వారా ప్రభుత్వాలకు కానీ యాజమాన్యానికి కానీ ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయని వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళలేదు. ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత ఫండ్ కేటాయించి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో చిన్న చిన్న రోడ్లు వేయించడము, స్కూళ్ళలో వాటర్ అవన్నీ చేసి వాళ్ళు చేతి దులుపు వేసుకుంటున్నారు. కానీ వాళ్ళు అంటే అసలు కావాల్సినవి ఇవ్వకుండా, అసలు వాళ్ళు బాగా ఉండడానికి కావాల్సినవి ఇవ్వకుండా వాళ్ళని మభ్య పెట్టడానికి కొంచెం అది చేస్తారు. అసలు వాళ్ళు ఇటువంటి డేంజరస్ కంపెనీస్ లో వాళ్ళు ఎవ్రీ 6 months కో 1 year కో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి హెల్త్ చెకప్ లాంటివి చేయించాలి. కానీ వీళ్ళు చేస్తున్నారో లేదో దేర్ ఇస్ నో రికార్డ్ ఫర్ దాట్. సో ఇది కూడా మనము ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మన స్థానిక కలెక్టర్ గారికి కానీ వీళ్ళకి కూడా మనం ఈ వేదిక ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా రికార్డ్స్ కూడా చెక్ చేసి కఠినమైనటువంటి చర్యలు ఈ యాజమాన్యపై, ఈ ఒక్క కంపెనీ అనే కాదు, ఈ కంపెనీస్ అన్ని ఎక్కడైతే మనకి ఈ రెడ్ జోన్ లో ఉన్నాయి 118 కంపెనీస్ ఏవైతే రెడ్ జోన్ లో ఉన్నాయని మనకు అఫీషియల్ గా మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రికార్డు ఉందో ఆ కంపెనీస్ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ స్థానిక కలెక్టర్ గారికి కానీ చాలా విన్నపాలు ఇచ్చాం. కానీ దిర్ ఇస్ నో రెస్పాన్స్ ఫ్రమ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్స్. నిర్లక్ష్యం చూడండి. అంటే ప్రజల ప్రాణాల పట్ల వాళ్ళకి చాలా నిర్లక్ష్యం. మీరు అనుకోవట్లేదా సుమోటుగా కోర్టులు ఇవి తీసుకోవాల్సిన అవసరం లేదా? ఇంతమంది ప్రాణాలు పోతే కోర్టు సుమోటుగా స్వీకరించి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయించొద్దా? చిత్తశుద్ధులు ఇప్పటికే తీసుకునే వాళ్ళు సుమోటోగా. కానీ మన గౌరవ ఎంపీ గారు ఆయన పటంచెరులోనే ఆయన చాలా కాలం ఉన్నారు. ఆయన అక్కడ ఒక ప్రెస్ రిపోర్టర్ గా, ఒక స్థానిక టీచర్ గా, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆయననే ఒక బిల్ వేసేయచ్చు, హైకోర్టులో బిల్ వేసి కూడా దీని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అసలు కానీ ఆయన కూడా ఏం స్పందించట్లేదు. అంటే దీంట్లో చాలా కోణాలు ఉంటాయి. చాలా భయంకరమైన దీనికి ఒక స్పెషల్ ఆర్టీఐ ద్వారా ఒక ప్రశ్న ఇచ్చినాం వాళ్ళకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి. ఇప్పటి వరకు పటాన్చేరులో ఏవైనా పశువులు చనిపోయినాయా, లేకపోతే మనుషులు ఎవరైనా ఈ పొల్యూషన్ వల్ల, వాటర్ పొల్యూషన్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎవరైనా చనిపోయారంటే వాళ్ళు ఏమైనా ఆన్సర్ ఇచ్చారంటే గత సంవత్సరం అంటే ఒక 1 year నుంచి మాత్రం ఎవరు చనిపోలేదు అని చెప్పించారు. అంటే 1 year నుంచి అంటే అంతకుముందు జరిగే ఉంటది, అంతకుముందు మనము గమనిస్తే డెవలప్డ్ కంట్రీస్ ఏవి కూడా ఇటువంటి కెమికల్ కంపెనీస్, టెలికాం కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయరు. ఎందుకంటే ప్రజల మీద వాళ్ళకి చాలా బాధ్యత ఉంటుంది. అక్కడ ప్రజలు ఇట్లాంటివి పెట్టనియరు. కానీ ఇక్కడ మన ప్రజలు అమాయకులు కాబట్టి ఇక్కడ ఈ కంపెనీలు పెట్టి మన ప్రాణాలు మనమే తీసుకుంటున్నామని నేను మీ ద్వారా తెలియజేయాలి. చాలా ఘోరం అండి. వీటి మీద వాళ్ళు కంపెనీస్ పెడితే మనల్ని ఏమనుకుంటారు అంటే మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా, ఉపాధి దొరుకుతుంది కదా అనుకుంటాం. కానీ ఆ కంపెనీ వల్ల వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, వాళ్ళ ఏది లైఫ్ స్పాన్ ఏదైతే తగ్గిపోతుంది అనే విషయాలు తెలుసుకోలేకపోతున్నారు. బిజినెస్ టైకూన్ మన టాటా గారు చనిపోతే ఆయనకి ఎంత వయసు అండి? సమ్వేర్ అరౌండ్ 97 ఎంత వయసు ఆయన. అంటే వీటి యాజమాన్యాలేమో జాగ్రత్తగా అంతకాలం బతుకుతారు. ఐఎమ్ నాట్ క్రిటికల్ అబౌట్ టాటా గారు, బట్ ఆయన ఆఖరి నిమిషం వరకు జీవితాన్ని జీవించి చక్కగా తను చాలించినట్టుగా ఆయన మెల్లగా నిష్క్రమించారు. వేరాజ్ ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన కార్మికులకి బ్రతికినదేమో 40 ఏళ్ళో 20 ఏళ్ళలో ఏదో ఘోరం జరగకపోతే బతకడము, ఆ బతకడం కూడా చాలా దారుణమైన అమానవీయమైన ఏమంటారు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నంత దారుణంగా వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు తినే తిండిలో కానీ, మంచినీళ్ళలో కానీ, వాళ్ళు హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ, పుట్టే పిల్లలు కానీ ఎవరు కూడా సేఫ్గా డెఫినెట్గా ఉండరు అని చెప్పి నాకు అనిపిస్తుంది. వీటి మీద ఫర్దర్గా మీరు ఇంకా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తే దాన్ని కూడా బయట ప్రజలకు తీసుకుని వద్దాము. తర్వాత మీరు ఇది అయిపోయిన తర్వాత రిప్రజెంటేటివ్స్ని క్వశ్చన్ చేయడం అయిన తర్వాత వాళ్ళు సరైన యాక్షన్ తీసుకోలేదంటే మీరు అందరూ కోర్టు కూడా వెళ్ళి మీరు న్యాయ పోరాటం చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇంకొక పాయింట్, ఇది 6/11/2020లో GOMS నంబర్ 26, ఇది తెలంగాణ BRS ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఇంకొక పాయింట్ నంబర్ 13 చదివితే there will be no scheduled inspections by the officers of the factories department during the period of validity of the above said scheme opted by the factory managements. అంటే ఏదైతే ఇప్పుడు 1 year లో చేయాలి, 3 years ఒకసారి చేయాలి, 5 years ఒకసారి చేయాలి అనే దాని మీద ఒక షెడ్యూల్ ఏముండదు. వాళ్ళు ఎప్పుడు నిద్ర మేలుకొస్తే అప్పుడు వచ్చి చెకప్ చేసుకొని అది కూడా ఈ కంపెనీ వాళ్ళు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా ఓకే అని కూడా చెప్పొచ్చు అనమాట. వాళ్ళది ఏమైనా ఫర్దర్ గా ప్రభుత్వం నుంచి ఏమైనా రాయితీలు కావాలనుకుంటేనే ఇటువంటి ఇన్స్పెక్షన్ చేస్తారు, తూతూ మాత్రం చేసి. ఇంకో పాయింట్ ఏంటంటే however visits will be carried out in the factories in which accident or dangerous occurrence
taken place for inquiring those incidents, for verification of complaints if received against such factories, or under special drive or under any special circumstances which shall be authorized by the director of factories. అంటే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు, కానీ ముందొచ్చి అసలు కరెక్ట్ గా వాళ్ళు అంటే ఆ ఎక్విప్మెంట్ కరెక్ట్ పనిచేస్తుందా లేదా, రియాక్టర్లు కరెక్ట్ పనిచేస్తున్నాయి లేదా అని చూడాలన్నమాట. చూడాల్సిన పని లేదు, ఎందుకంటే క్లియర్ గా వాళ్ళు ఇది మనం తయారు చేసిన డేటా కదా, వాళ్ళు గవర్నమెంట్ జియో. మరి ఈ జియోని ఇప్పుడు వీళ్ళు మాకు చాలా ఇప్పుడు ప్రభుత్వం మారితే ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటారు. కవిత వచ్చి ఇప్పుడు కవిత ఏమంటుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం అంటుంది. మరి సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు మీరు పెట్టిన యాక్టే కదా ఇది జియో. మరి ఇప్పుడు సరే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మరి ఇది జియో తీసేయచ్చు కదా, వాళ్ళు రద్దు చేసి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్స్పెక్ట్ చేయాలని పెట్టొచ్చు కదా, పెట్టరు. దొంగలు ఊళ్ళు పంచుకున్న చందానే నడుస్తుంది. మీ బాధ్యత చాలా ఉంది దీని మీద. ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని మీరు ప్రభుత్వాలని కానీ ఫర్దర్ న్యాయ పోరాటం కానీ దానిలో ప్రజలకి మేలు చేసే విధంగా మీరు ముందుకెళ్తారని. దురదృష్టకరం ఏంటంటే ఇప్పటిదాకా కూడా యాజమాన్యం మీద ఎటువంటి కేసులు కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఖచ్చితంగా ఆ యాజమాన్యం మీద ఇప్పటికీ క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది. కానీ ఇప్పటిదాకా ఎవరికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే కమిటీ వచ్చిందో వాళ్ళు తేల్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంకా గవర్నమెంట్ ఇంకో వింగ్ అని చెప్పారు. మరి చర్యలేవి పొల్యూషన్ వీళ్ళు బాధ్యత వహించాల్సింది. ఇంకొక క్వశ్చన్, తెలంగాణ ప్రజలు ఎంతగా ప్రాంతీయ ప్రేమతో ఉంటారు. అలాంటిది అసలు ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని దానిలో పనిచేసే వాళ్ళే కాదు, మనకి వరకు పక్కన ఉండే ప్రజలకు కూడా ఇది చాలా నష్టం చేసే దాని మీద పోరాటం జరగకపోవడం ఏంటి? దీనిలో కూడా మీ అందరి పాత్ర నేను కోరుకుంటున్నాను. మేము ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీతా సాపారి రీజనల్ ఆఫీస్ లో ఉంటారు సంగారెడ్డి, ఆమె కూడా పలుసార్లు ఫోన్ చేసినాం. ఇట్లా పెన్నార్ కంపెనీ మనం విజిట్ చేసిన పెన్నార్ కంపెనీలో వెనకాల మొత్తం కెమికల్ వేస్ట్ వస్తుంది బయటికి అని చెప్పినాం. సరే చూస్తామన్నారని ఇప్పటివరకు ఏం యాక్షన్ లేదు. ఇప్పుడు ఏదైతే ఒక పాయింట్ మేడం, ఇప్పుడు ఏదైతే కంపెనీ సిటాచి కంపెనీ దాని పక్కనే వాలంటీర్స్ అనే కంపెనీ ఉంటుంది. వాలంటీర్స్ కదా, అదేంటి అది కూడా కెమికల్ బేస్డ్. ఒకసారి వెళ్ళి అవన్నీ కూడా మనం కెమికల్ వేస్ట్ బయటకి ఎక్కడ వాళ్ళు లోపలికి అలౌ చేయాలి, లోపల పంపించి మళ్ళీ రికార్డ్ చేయాలి. చూడండి, అలా అలౌ చేయకపోతే ఎలాగా? Actually, government proposal, ma'am, every industry should have an ETP plant, effluent treatment plant. That will cost them very much higher. So అలాంటప్పుడు ఏం చేస్తారంటే ట్యాంకర్స్ ద్వారా జీడిమెట్లకు తరలిస్తూ ఉంటాయి. బట్ దట్ టూ ఇన్సఫిషియంట్ అన్నమాట. మెనీ ఆఫ్ ది ఇండస్ట్రీస్ దే డోంట్ ఫాలో దోస్ గైడ్లైన్స్. చూడండి, అది అసలు ఎలాగా లోపలికి వెళ్ళకపోవడం ఏంటి అసలు? ఎల్లనియర్ we are not allowed inside. మరి ఎవరు అలౌడ్? అయితే రామచంద్రపురంలో ఎస్ఆర్ డ్రగ్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే కెమికల్ వేస్ట్ అంతా తీసుకెళ్లి మొత్తాన్ని చర్చ్ పక్క పడేస్తూ డమ్ చేస్తుంటే వాళ్ళ మీద మనకు షోకాస్ నోటీస్ ఇష్యూ చేశారు. అంతే, షోకాస్ నోటీసే. మళ్ళీ 23లో కూడా అది రెడ్ కేటగిరీలోనే ఉంది. ఇంకా అది ఆ ఎఫ్లెంట్ ప్లాంట్స్ ఎవరు మెయింటైన్ చేయరు. ఆ ఎఫ్లెంట్ అంతా కూడా వాళ్ళు ట్యాంకర్స్ లో నింపేసి సమ్ రిమోట్ ప్లేసెస్ లో దాన్ని డంప్ చేసేసి వచ్చేస్తారు. ట్యాంకర్స్ మనకి సిగాచి కంపెనీ పక్కనే వాలంటీర్స్ లాబొరేటరీ ఉంటుంది, కంపెనీ ఉంటుంది. క్లియర్ గా మనం వెళ్తే చూడొచ్చు, అందులో నుంచి వచ్చే కెమికల్ వేస్ట్ ఎదురుగానే చెరువు ఉంటుంది, మొత్తం చెరువులో కలిసిపోయింది. మొత్తం చెరువు అంతా పొల్యూటెడ్. ఒక పూట వెళ్ళేసి కొంచెం అన్ని కొన్ని షూట్ చేసుకుని ఇల్లు హాస్పిటలైజ్ అయిన. ఎందుకు ఆ ఇళ్లలో ప్రజలు జనాల్ని ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ తల్లులో భార్యలో చూస్తే మనం తెలుస్తుంది. వాళ్ళు బయట పెడతాము, అంతే కనిపిస్తుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో జనాలకు తెలుస్తుంది. వండర్ఫుల్ అండి, మీ అందరి కృషి ఫలించాలని కోరుకుంటున్నాను. ఫర్దర్ గా ఇక్కడ నుంచి మీ పార్టీ, ఎందుకంటే పార్టీలన్నీ నిర్వీర్యంగా కనిపిస్తున్నాయి. రూలింగ్ పార్టీలు తర్వాత ప్రతిపక్షాలు చూస్తుంటే ఎవరికి కూడా ఏం పట్టట్లేదు. రెండు ఒకలాగే యాక్ట్ చేస్తున్నాయి. పార్టీల పేర్లు డిఫరెంట్ గానీ రెండు ఒకలాగే కనిపిస్తున్నాయి. బిఎస్పీ ప్రజల పక్షంగా ఉండే పార్టీ కాబట్టి మీ నుంచి ప్రజలకి మేలు జరిగే విధంగా, ఈ విక్టిమ్స్ కి మంచి జరిగే విధంగా, ఈ ఫ్యాక్టరీ రెడ్ జోన్ లో ఉన్న వాటిని మోహించే యాక్టివిటీ కూడా మీ ద్వారా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్.